ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు పాఠంలో యోనా గ్రంథం ముగిస్తున్నాము. నేటి వాక్య భాగం యోనా గ్రంథం 4వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు శ్రద్ధగా వినండి. సొరచెట్టును చూచి యోనా ఎంతో ఆనందించాడు. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించాడు. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి అనుకున్నాడు, బ్రతుకుట కంటే చావటమే నాకు మేలు. అప్పుడు దేవుడు యోనాను అడిగాడు, ఈ సొరచెట్టును గురించి నీవు శోకించడం కోపించడం న్యాయమా? యోనా అన్నాడు, ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే. అంతటా యెహోవా యోనాతో అన్నాడు, నీవు కష్టపడకుండా పెంచకుండా ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయే ఈ సొరచెట్టు విషయములో నీవింతగా విచారపడుతున్నావే? అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనము బహు పశువులు గల నీనెవె మహాపురము విషయములో నేను విచారపడవద్దా? శ్రోతలు వింటున్నారా? దేవుడు ఒక పురుగును చేసి వదిలాడు. యోనాను మింగిన చేపలాగే సొరచెట్టును తినేసిన పురుగును దేవుడు చేశాడు. ఈ పురుగును ఏర్పరిచాడు. చేప అద్భుతం, ఈ పురుగు అద్భుతమే. ఆ పురుగు సొరచెట్టును తొలిచేసింది. చెట్టు కాస్త ఎండిపోయింది. సొరచెట్టు వాడి వత్తలైపోయింది. పురుగు చెట్టును తినేసింది. అంతకు ముందు చేప యోనాను మింగేసింది. మళ్లీ యోనా కీర్తన మొదలుపెట్టాడు. నేనీ ఎండకు తట్టుకోలేను, చస్తే బాగుండు. యోనా వెర్రిగాని అనుకున్నంత మాత్రాన చస్తారా ఎవరైనా? బతికి ఉన్న చెట్టే నాకు కాలక్షేపం, అది కూడా పోతే నా గతేం కాను? సొరచెట్టును నాకిచ్చినట్టే ఇచ్చావు, తొలగించావు. పురుగును పంపావు, అది సొరచెట్టును తినేసింది. నాకు విసుకొస్తోంది. దేవుడంటున్నాడు, యోనా, ఏమిటి బాల్య చాపల్యం? పిల్ల చేష్టలు కాకపోతే సొరచెట్టు కోసం ఏడవటమేమిటి? సొరచెట్టు మీది ప్రేమతో నిన్ను నీవు శాపనార్థాలు పెట్టుకుంటావా? చస్తానంటావా? అదొక సొరచెట్టు. అదెంత, దాని విలువెంత? ప్రియ శ్రోతలు, కుక్కల కోసం పిల్లుల కోసం ఏడ్చేవారున్నారు. మానవునికి సొరచెట్టు కంటే, కుక్క కంటే, పిల్లి కంటే ఎక్కువ విలువ లేదా చెప్పండి? మానవునికి ఆత్మ ఉంది. ఆత్మ శరీరం నుండి వేరైతే అటు పరలోకానికో ఇటు నరకానికో వెళ్ళక తప్పదు. నశించిన ప్రజలను యేసు ప్రభు ఎంతో ప్రేమించాడు. వారి కోసం తన ప్రాణం పెట్టాడు. వారి వద్దకు నిన్ను నన్ను వెళ్ళమంటున్నాడు. ఇదిగో యోనా, నిన్నే విను. నేను ఆ నినవేయులను ప్రేమిస్తున్నాను. నీవు వారి దగ్గరికి వెళ్తావా లేదా? నేనా పట్టణం నాశనం కాకుండా రక్షించాను. నీనెవె జనాభా 120,000, కుడి ఎడమలెరుగని ప్రజలు. అంటే ఆ పట్టణంలో బాలబాలికలు 120,000 మంది. వీరే కుడి ఎడమలెరుగని అమాయకులు, నోరు లేని పసిబాలురు. చెప్పు యోనా, ఆ పట్టణాన్ని నాశనం చేయమంటావా? అలా అనడానికి నీ మనసు ఎలా ఒప్పింది యోనా? అయ్యో యోనా, నీకెందుకింత కాఠిన్యం? నా సేవకుడివి, ప్రవక్తవు, ఇలాంటి వైఖరి నీకు తగునా? సొరచెట్టు మీద నీకెంత ప్రేమ!
అది ఎండిపోయిందని శోకన్నాలు పెడుతున్నావే, నీనెవెలోని 1,20,000 మంది బాలబాలికలను ప్రేమించలేవా? దైవ సేవకులారా, సువార్తికులారా, కాపరులారా, ప్రజలను ముందు అర్థం చేసుకోండి. వారి కష్టసుఖాలను పంచుకుందాము, వారితో కలిసిమెలిసి ఉందాము. అప్పుడు మనకు వారి పట్ల ప్రేమ అధికమవుతుంది. వారి ఇండ్లల్లో పెళ్లిళ్లైనా, మరణం సంభవించినా, ఆస్పత్రుల్లో, సమాధి తోటల్లో వారితో ఉండి వారి సమస్యలను పంచుకుందాము. యేసు జనమే మన జనం. ఆయనకు ఎవరు ముఖ్యులో వారు మనకు ముఖ్యులు. నశించిన ఈ ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి. వాక్యం వారికి ప్రకటించాలి. యోనాలాగా నేను వారిని ప్రేమించలేను అంటావా? ముందు నేను వారిని ప్రేమించాను. వారి దగ్గరికి వెళ్ళు, వారి మధ్య ఉండు, వారితో సహవాసం చేస్తే వారిని నీవు నాలాగే ప్రేమించగలవు. యోనా, పద, నీ కొండ నుండి దిగు. నీ సొరచెట్టు కోసం ఏడవడం మానేయి. నేను నినవీయులను ప్రేమిస్తున్నాను. నేను వారిని రక్షించగోరుతాను. నీవు నా సేవకుడవు. వెళ్ళు, వారికి వాక్యం చెప్పు. సోదరీ సోదరులారా, వింటున్నారా? క్షణికోద్రేకం కాదు, నీకేదో అనిపించిందని కాదు. నేను చెబుతున్నాను, నీవు వారి దగ్గరికి వెళ్ళు, వారి మధ్య పనిచెయ్యి, వారిని పరామర్శించు, సేవ చెయ్యి. రాను రాను వారి పట్ల నీకు అధిక ప్రేమ కలుగుతుంది. సోదరీ సోదరులారా, దేవుడు నీతో నాతో అంటున్నదేమిటో వింటున్నారా? వెళ్ళండి, వాక్యం ప్రకటించండి. నశించిన ఆ ప్రజలను నేనెంతో ప్రేమిస్తున్నాను. వాక్యం అంగీకరించిన వారు రక్షించబడతారు. వారితో పరిచయం, సహవాసం నీకుండాలి. వారిని ప్రేమించగలుగుతావు. పదండి, నమ్మకమైన సాక్షులై భూదిగంతాల వరకు పదండి. శ్రోతలు, యోనా కథ ఇంతటితో ముగిసింది. యోనా వెంటనే వెళ్లి అషూరీయుల మధ్య జీవించాడు, సేవించాడు, వారిని ప్రేమించాడు. వారిలో ఒకడై నమ్మకమైన సేవ చేశాడు. సొరచెట్టును వదిలేశాడు. సజీవులైన నీనెవె ప్రజల మధ్యకు వెళ్లిపోయాడు. వారితో ఏడ్చాడు, వారితో నవ్వాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు. ప్రియ శ్రోతలు, యోనా కథలో పాఠం నేర్చుకోండి. సమయమనక అసమయమనక వాక్యం ప్రకటించండి. ఏదో ఉద్రేకం కలగాలని, నిన్ను అటూ ఇటూ ఊపాలని కనిపెట్టుకోవద్దు. ప్రజల మధ్యకు వెళ్లి వాక్యం ప్రకటించు. దేవుడు వారినెంతో ప్రేమించాడు. వారి రక్షణకై ప్రభువు ఎంతో గొప్ప వెల చెల్లించాడు. వారి మధ్యకు వెడితే, వాక్యం ప్రకటిస్తే, వాక్యం వారు వింటే, రక్షించబడితే వారి పట్ల నీ ప్రేమ అధికమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మన ప్రభువు ఏమన్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మిమ్ములను హింసించే వారి కోసమై ప్రార్థన చెయ్యండి. శత్రువును ప్రేమించడం అంత సులభమేమీ కాదు. యోనా అతి కష్టం మీద ఈ పాఠం నేర్చుకున్నాడు. నీనెవేకు వెళ్లవలసిందని దేవుడు చెబితే, దేవుని ఆజ్ఞను ధిక్కరించి యోనా తర్షీషుకు ప్రయాణమై బయలుదేరాడు. తాను ద్వేషించే ప్రజల వద్దకు వెళ్లలేకపోయాడు. దేవుని సన్నిధిలో నుండి పారిపోవడానికి విఫల ప్రయత్నం చేశాడు. అషూరీయులకు నీనెవే గొప్ప కేంద్ర పట్టణం, టైగ్రిస్ నదీ తీరాన నిర్మించబడిన పట్టణం, జనసమ్మర్దం కలిగిన మహానగరం. ఇశ్రాయేలీయులకు అషూరు ఆగర్భ శత్రువు. యోనా నీనెవేకు వెళ్లాలి, అది దేవుడు నిర్ణయించిన పట్టణం. గాని తర్షీషుకు వెడతానంటున్నాడు యోనా. దేవునితో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా సేవ చేయగలడా? నీనెవె ప్రజలు రక్షించబడడం యోనాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. తాను వెడితే, వాక్యం ప్రకటిస్తే వారు తప్పకుండా రక్షించబడతారని, దేవుడు రక్షిస్తాడని యోనాకు తెలుసు. అందుకే తప్పించుకొని పారిపోదామనుకున్నాడు. తనకు అనుకూలమైన చోటికి వెడతాడా? దైవసేవ అంటే దేవునికి అనుకూలమైనది, ఉత్తమము. దేవునికి అనుకూలమైనదే దేవుని సేవ అనే పాఠం దెబ్బలు తిని నేర్చుకున్నాడు యోనా.
యోనా ఎందుకు అష్షూరును ద్వేషిస్తాడో దానికి కారణమేమిటో నహూము గ్రంథం చెబుతుంది. నహూము గ్రంథం కూడా నీనెవేను గురించినదే. అష్షూరీయులు దుర్మార్గులు, వారికి రక్తదాహం ఎక్కువ. వారి చేతికి చిక్కిన యుద్ధ ఖైదీలను దారుణంగా హింసిస్తారు. ఇశ్రాయేలుకు అష్షూరీయులంటే భయం, గాని దేవుడు వారిని ప్రేమించాడు. నీనెవేను రక్షించాలని దేవుని సంకల్పం. నీనెవేకు రక్షణ సువార్త ప్రకటించాలి, లేకపోతే తీర్పు తప్పదని వారికి హెచ్చరిక చెయ్యాలి. చిట్టచివరికి ఎలాగైతేనే చచ్చి చెడి బ్రతికి లేచి యోనా అక్కడికి వెళ్లి ప్రసంగించగానే గొప్ప ఫలితం వచ్చింది. ప్రజలందరూ రక్షణ పొందారు. వారు దేవుని యందు విశ్వాసముంచారు. ఈ విషయంలో ఇశ్రాయేలీయుల కంటే అష్షూరు వారే నయమనిపించారు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు పక్షపాతి అనుకుంటారా? అది నిజం కాదు. దేవుడు అన్ని జాతులను, అన్యజాతులను కూడా ప్రేమిస్తాడనే వాస్తవం యోనా గ్రంథంలో మనం నేర్చుకోగలం. యోనాను వాడుకున్నట్లే దేవుడు ఇశ్రాయేలు జాతిని ఇతర జాతుల రక్షణార్థమై తన ప్రతినిధిగా వాడుకోవాలని సంకల్పించాడు. లోకములోని సమస్త జాతులపైకి తీర్పు రాబోతోందని ప్రకటించాలి. వారు పశ్చాత్తప్తులైతే దేవుడు రక్షిస్తాడనే నిరీక్షణ వారికి కలిగేలా ప్రకటించాలి. శత్రువులను గురించి యోనాకు దేవుని దృక్పథం కలగాలి. దేవుడు యోనాకు తన మనస్సును, హృదయాన్ని బయలుపరిచాడు, తన సంకల్పాన్ని ప్రత్యక్షపరిచాడు. యోనా గ్రంథం నీనెవె పట్టణ సువార్త ఉజ్జీవాన్ని గురించిన నివేదిక అని చెప్పవచ్చు. అంతేకాదు, బోధకులకు ఈ రోజున బోధ కావాలి, ఉపదేశకులకు ఉపదేశం కావాలి. ఇదే సంగతి ఈ గ్రంథం మనకు నేర్పుతోంది. మనమంతా నేర్చుకోవలసిన పాఠమిదే. ఎస్తేరు, రూతు గ్రంథాలలాగా ఇందులో యోనా వ్యక్తిగత చరిత్ర ఉంది. ఈ గ్రంథంలో ఈ రోజున మనకందరికీ గొప్ప పాఠం లభిస్తుంది. నీనెవె పట్టణస్థులలో పరివర్తనే కాదు, యోనా ప్రవర్తనలో పరివర్తన రావడం గొప్ప విశేషం. దేవుడు యోనాను వెనుక నుండి ముందుకు ఎలా నెట్టుకు వచ్చాడో ఈ గ్రంథంలో తేటగా చూడగలం. నీనెవె పట్టణ ఉజ్జీవం ఎవ్వరూ కనీవిని ఎరుగనంతగా పరిణమించింది. ఆ తరువాత అష్షూరు కొంతకాలానికి దేవునికి దూరంగా తొలగిపోయింది. నహూము గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, ఓ నినెవే, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స ఎవ్వడూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింసనొందారు. నిన్ను గూర్చిన వార్త వినేవారందరూ నీ విషయమై చప్పట్లు కొడతారు. క్రీస్తుపూర్వం 612లో నీనెవె మహానగరం పూర్తిగా నాశనమైపోయింది. తిరిగి ఆ నగరంలో ఒక్కడూ నివాసముండకుండా అది నేలమట్టమైపోయింది. అష్షూరు రాజధానిగా ఎన్నో సంవత్సరాలు చరిత్రలో ప్రసిద్ధికెక్కిన నగరం. శ్రోతలు, యోనా గ్రంథం ఎంతో ముఖ్యమైన గ్రంథం. అది చేప కథ కాదు, దేవుడు అన్యజాతులను ఎంత ప్రేమిస్తున్నాడో చూపే గ్రంథం. ఈ కథ ఉపమానం కాదు, వాస్తవ చరిత్ర. లూకాసు వార్త 11వ అధ్యాయం 29 నుండి 32వ వచనం వరకు యేసు ప్రభువు స్వయంగా నీనెవెను పేర్కొన్నాడు. అన్నాడు, ఈ తరమువారు దుష్టతరము వారై ఉండి సూచక క్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ వీరికి అనుగ్రహింపబడదు. యోనా నీనెవె పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉంటాడు. నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందారు. ఇడుగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39 నుండి 41వ వచనం వరకు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరే సూచక క్రియ అయినా వారికి అనుగ్రహించబడదు. యోనా 3 రాత్రింబగళ్లు తిమింగలము కడుపులో ఎలా ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్లు భూగర్భములో ఉంటాడు.
నీనెవె వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందారు గనుక విమర్శ సమయమున నీనెవె వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేస్తారు. ఇడుగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దీన్ని బట్టి యోనా కథ వాస్తవ చరిత్ర అని ధృవపడుతుంది. ప్రియ శ్రోతలారా, నీనెవె పట్టణాన్ని రక్షించడమే ఈ గ్రంథమందలి ముఖ్యోద్దేశమైతే 3వ అధ్యాయంతోనే కథ ముగిసి ఉండేది. కాని యోనా ఒక దైవ సేవకుడుగా గుణపడవలసిన అవసరమెంతో ఉంది. అందుకే 4వ అధ్యాయం గుండా యోనాగాథ పొడిగించబడింది. యోనాకు కోపం వచ్చింది. నినెవేను రక్షించినందుకు యోనా దేవుని మీద అలిగాడు. తప్పిపోయిన కుమారుడి కథలో అన్నలాగా యోనా ఇక్కడ ప్రవర్తించాడు. తన అక్కసు వెళ్లబోసుకుంటున్నాడు. యోనా దైవసేవ చేస్తున్నాడన్నమాటే గాని తన స్వంత చిత్తాన్ని దేవునికి పూర్తిగా లోబర్చినవాడు కాడు. యోనాకు దేవుని మనస్సు ఎలాంటిదో తెలుసు, కాని తన మనస్సు దానికి భిన్నంగా ఉంది. దేవుడు చెప్పినట్లే చేయడానికి పూనుకున్నాడు గాని మనస్ఫూర్తిగా కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని సేవకుని వైఖరి ఎలా ఉండాలో చెప్పబడింది. మనుష్యులను సంతోషపెట్టేవారు చేయునట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగిస్తూ మనుష్యులకు చేసినట్లుగాక ప్రభువునకు చేసినట్లే బుద్ధిపూర్వకముగా సేవ చెయ్యండి. దేవుని మాట వినకపోతే ఎక్కువ కీడు కలుగుతుందనే భయంతో నినెవేకు వెడుతున్నాడు. అంతేగాని స్వచ్ఛందంగా కాదు. యోనా మరో పెద్ద పాఠం నేర్చుకోవలసి ఉంది. యోనా తీర్పును ప్రకటించాడు గాని దేవుని ప్రేమను ప్రకటించినవాడు కాడు. దేవుని చిత్తాన్ని గురించిన అపోహ, సణుగు అతనిలో ఉన్నాయి. స్వార్థం పూర్తిగా పోలేదు గనుక పరార్థమై సేవా దర్శనం చూడలేకపోతున్నాడు. వస్తువుల కంటే మనుష్యులు మనకు ఎక్కువ అని యోనా ఇంకా పూర్తిగా గ్రహించలేకపోతున్నాడు. సేవలో మనకు ఆదరణ కలగాలి గాని అంతఃసంఘర్షణ ఉండకూడదు. మన దేవుడు దీర్ఘశాంతము గల ప్రభు. మన వైఖరులు దేవునికి ఎంత ప్రతికూలంగా ఉన్నా ఆయన యోనాను ఎంతో సున్నితంగా సుతారంగా చూస్తున్నాడు. దైవ సేవకులారా, దేవుని సేవలో దేవుని చిత్తమేదైనా భరించి ఆనందించండి. కీర్తనలు 40:8 వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చడము నాకు సంతోషం. నీ వాక్యం నా ఆంతర్యములో ఉన్నది. ముగింపులో మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవలసిన కొన్ని సత్యాలను మీకు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తాము. దేవుడు పరిశుద్ధుడు గనుక భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. అంతేగాని దేవుని నుండి పారిపోకూడదు. ప్రేమ గలిగి సత్యము చెబుతూ మనం అన్ని విషయాలలో ప్రభువు వలె ఉండటానికి ఎదుగుదాము. దేవుడు మనలను సమృద్ధిగా దీవించునుగాక. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.